రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. స్పీకర్ వైఖరిని ఖండించిన టీడీపీ నేతలు సమాధానం చెప్పలేకనే తమను సభ నుంచి సస్పెన్షన్ చేశారని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలు బాధించాయన్నారు బాలకృష్ణ. నియంతృత్వ ధోరణిలో సభ జరుగుతోందన్నారు బాలకృష్ణ. బ్రేకింగ్ న్యూస్ చూసిన. స్పీకర్ వైఖరిని ఖండించిన టీడీపీ నేతలు సమాధానం చెప్పలేకనే తమను సభ నుంచి సస్పెన్షన్ చేశారని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలు బాధించాయన్నారు బాలకృష్ణ. నియంతృత్వ ధోరణిలో సభ జరుగుతోందన్నారు బాలకృష్ణ. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, అంటే ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాల తొలి రోజు టీడీపీ సభ్యుల వ్యవహార శైలి సరిగ్గా లేదు అనేది దానిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అయితే దీన్ని పూర్తిగా తప్పుపట్టారు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. కొంచెంసేపటి క్రితం టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో పాటు బాలకృష్ణ కూడా స్పందించడం జరిగింది. ప్రధానంగా బాలకృష్ణ వ్యవహార శైలిపై కొంత హెచ్చరికలు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. దీనిపై బాలకృష్ణ స్పందించారు. తాను అసెంబ్లీలో నియంత్రిత ధోరణితోని శాసనసభ జరగటం చాలా బాధను కలిగిస్తుంది అనేది మాత్రం బాలకృష్ణ స్పందించడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో నియంత్రణ పాలన కొనసాగుతుంది అనేది కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతో పాటు ప్రధానంగా బాలకృష్ణ మీసాలు వేశారు అనేది మాత్రం అంబటి రాంబాబు నేరుగా ఆన్ రికార్డ్ మాట్లాడిన నేపథ్యంలో దానిపై కూడా బాలకృష్ణ స్పందించడం జరిగింది. అంబటి రాంబాబు మీసం మెలేసి తొడగొట్టారు, నేను కూడా తెలుసుకుందాం రా అన్నాను, నా తల్లి లాంటి వృత్తిని అవమానించాడు, కేసులకు భయపడేది లేదు, నేను ముందుకు వస్తానని వాళ్ళు ఊహించలేదు అనేది మాత్రం బాలకృష్ణ కామెంట్ చేశారు. అయితే అంబటి రాంబాబు సినిమాల్లో చూసుకో ఏదైనా ఉంటే హావభావాలు ఇక్కడ సభలో చేయకూడదు అనే కామెంట్ పైనే తాను స్పందించాలని తప్పితే తను ఎక్కడా మీసం తిప్పలేదు. టీడీపీ సంబంధించిన సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు అక్రమ అరెస్టు పై చర్చించాలనేది కూడా తాము పట్టుబట్టాము తప్పితే తాము ఎక్కడా ఇందుకు సంబంధించి మీసం తిప్పడం, తొడగొట్టడం లాంటి ఏమీ చేయలేదు అనేది మాత్రం బాలకృష్ణ స్పందించి జరిగింది. అయితే వైసీపీకి సంబంధించిన సభ్యులే తొడగొట్టారు, మీసం తిప్పి తమ మీద నెపం వేశారు అనేది మాత్రం బాలకృష్ణ స్పందించడం జరిగింది. అంటే ఓవరాల్ గా బాలకృష్ణ అంశం ఎపిసోడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. ఉదయం నుంచి ఘటన నేపథ్యంలోని దీన్నే హైలైట్ గా నిలిచాయి. స్పీకర్ కూడా బాలకృష్ణకి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. తొలి తప్పుగా భావించి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోని సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో సభలో ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి అనే దానిపై కూడా టీడీపీ సభ్యులు ఇందుకు సంబంధించిన వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి అక్రమ అరెస్టు జరిగింది, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోని ఎక్కడ చంద్రబాబు ప్రమేయం లేకుండానే ఆయన అరెస్ట్ చేశారు అనేది మాత్రం అచ్చెన్నాయుడుతో పాటు బాలకృష్ణ స్పందించిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా దాంతో పాటు సభలోని తొలి రోజు తాము వాయిదా తీర్మానం చంద్రబాబు అరెస్టు మీద ఇచ్చినా సరే ఎందుకు తొలుతుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చిస్తామని చెప్పి ఆ తర్వాత పూర్తిగా స్పీకర్ దీన్ని పక్కన పెట్టిన పరిస్థితి కనబడుతుంది, కొట్టివేసిన పరిస్థితి కనపడుతుంది వాయిదా తీర్మానాన్ని. దీన్ని ఎందుకు చేయలేదు అనేది మాత్రం టీడీపీ సభ్యులందరూ కూడా స్పందించిన పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించిన అరెస్టుపై మరింతగా అసెంబ్లీ వేదిక కూడా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం మాత్రం టీడీపీ చేసింది. మరి కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరగబోతుంది. ఈ సమావేశంలోని భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావులి కేసు ముగ్గురు కూడా ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మిగతా సభ్యులు సంబంధించి వాయిస్ ఏ విధంగా వినిపించాలి. ఎందుకంటే రేపు అసెంబ్లీలోని పిల్లల స్కామ్ కు సంబంధించి కూడా చర్చకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ స్కామ్ కు సంబంధించి ఏం జరిగింది, ఏ విధంగా డబ్బులు షెల్ కంపెనీకి మారాయి, దాంతో పాటు గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి జరిగింది, ఇందులో చంద్రబాబు పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా రేపు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో
దీని కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి అనే దానిపై కూడా మరి కాసేపట్లో టీడీఎల్కి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రేపు ఏ విధంగా వ్యవహరించాలో దానిపై చూడాల్సి ఉంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే తొలి రోజు ఒక్కసారిగా టీడీపీ సభ్యులు సభకు రావడం, ఆ వాయిదా తీర్మానానికి సంబంధించి పట్టుబట్టిన నేపథ్యంలో బాలకృష్ణ వ్యవహార శైలికి సంబంధించి వైసీపీ సభ్యులు ఆరోపణలు చేస్తూ ఆ తర్వాత స్పీకర్ దీనిపై తీవ్ర స్థాయిలోని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలోని టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ స్పందించి దీన్ని పూర్తిగా తప్పుపట్టి వైసీపీ సభ్యులు కావాలని చెప్పి తమను రెచ్చగొట్టారనే దానిపై కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం వేదిక కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.